యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న నా బిడ్డలకందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప ఈ దినం మరలా మనకు ప్రసాదించాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుని ప్రేమ దాన్ని కొలవడానికి, దాన్ని వివరించడానికి మన తరం కాదు. అలాంటి బలమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళారా, కొంచెం బేస్మెంట్. ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో, ఎలాంటి విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. దేవునితో గడిపే దినాలు చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి. అవి గమనించగలిగితే మనుషులతో గడపడానికి ఎక్కువగా మనం ఇష్టపడతాం, కానీ దేవునితో గడపడానికి కష్టపడతాం. ఎందుకంటే ఆయన రుచి ఏంటో, ఆయన ప్రేమలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఎరిగితే ఆయనతో గడపడానికి ఇష్టపడతాం. ఇక మనుషులతో మనకు పనులు, అలాంటి బంధాలు, బాంధవ్యాలు ఆయన మనకు కలుగు చేస్తాడు. మంచిది. ప్రేమను వెళ్ళారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన జీవితం నీలో చూడాలని ప్రభు కోరుకుంటాడు. ఎప్పుడు కూడా నేను నీవుగా ఉండడం ఎంత మాత్రం కూడా ప్రభుకి ఇష్టం లేదు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆయన కోరుకున్నది ఏంటి తెలుసా? నీవు నావలే ఉండాలి, నీవు నావలే ఉండాలి. నువ్వు పరిశుద్ధత కలిగి మత్స, డాగు, మడత, కళంకము లేని జీవితము నువ్వు కలిగి ఉండాలి. నేను చూసిన ప్రతి ఒక్కరూ ఆకర్షించబడాలి. నీలో ఒక ప్రత్యేకత సంతరించుకోవాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గనుక ప్రేమని వాళ్ళరా, ఒక దినాన ఒక యవనస్తుడు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. వెళుతున్న మార్గంలో పొద్దుకుంకింది. మీకు అర్థమైపోతుంది, చాలా పొద్దుపోయింది. ఆయన నిలిచిన ప్రాంతం ఎట్టాడు తెలుసా? భయంకరమైన అరణ్యం. జాగ్రత్తగా వినాలి. భయంకరమైన అరణ్యం. పొద్దుకుంకింది. ఇటు సైడ్ చూసినా, ఏ ప్రక్క చూసినా గ్రామాలు కనిపించట్లేదు. బ్రతుకుంకిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వాక్యంలో ప్రత్యేకించి అంటాడు, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెడుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతను ఒక కల కనెను. అందులో చూడండి, ప్రత్యేకత నిద్రిస్తున్న ఆ వ్యక్తితో దేవుడు అతను హెచ్చరిక చేసి అతను వెళుతున్న మార్గంలో సమాధానం కలుగు చేసి అతను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకున్న దేవుడు నిద్రిస్తున్న గాఢ నిద్రలో ఉన్న తన బిడ్డతో మాట్లాడుతున్న మాట్లాడుతూ చూద్దాం. చూద్దాం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ నుండి యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని. ఎంత పరిచయం చేసుకున్నాడు చూడు. ఒక పనికి మాలిన మనిషిని దేవుడు ఎలాంటి పరిచయం చేసుకున్నాడో తెలుసా? మనిషి అంటే ఏంటి, ఎంత మక్కువ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ మాటతో నన్ను హెచ్చరిక చేశాడు.
నిద్రిస్తున్న మనిషిని కూడా హెచ్చరిక చేసి నిచ్చెన పైభాగమున కూర్చున్న ఆయన నిద్రపోతున్న వీడితో నాకేం పని అనుకోలేదు. కానీ ఎలాంటి వాడిన ప్రయోజకుని చేయగలిగిన సమర్థత నా ప్రభువులో ఉంది. గమనించగలిగితే ఎలాంటి వాడినైనా ప్రయోజకుని చేయగలిగిన సమర్థత. అక్కడ అంటాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం. నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు చేసిన వాగ్దానము తన ప్రజల పట్ల ఎంత గొప్పదో వినగలిగితే ఈరోజు ఆ వాగ్దానం యాకోబుకే కాదండి, యాకోబు సంతానంగా పిలువబడుతున్న మనందరూ కూడా సంతరించుకుంటుంది. దేవుని స్తోత్రం. గమనించాలి ప్రేమిల వల్లరా, ఇప్పుడు మనము అనుభవిస్తున్న ఈ వాగ్దాన పూర్ణం, ఈ వాగ్దానము మన పితరుల దగ్గర నుంచి తన బిడ్డల తరము సంతరించుకుంటూ వస్తేనే ఉంది. ఆయన అంటూ వచ్చాడు, మీ పితరులతో చేసిన వాగ్దానము మీరు అనుభవించినట్లు, వాళ్ళ సంతానమైన మీరు అనుభవించినట్లు మీకు మీ వారికి ఇస్తున్న ఆ వాగ్దాన భూమిని వారు చెరుపుకున్నారు, వారు చేరలేకపోయారు. మీరు నా ఆజ్ఞకు పాటించినట్లయితే, నా మాటకు లోబడ్డైతే, నా ఉద్దేశ ప్రకారంగా నేను మిమ్మల్ని ఆ ప్రాంతానికి నడిపించి అక్కడ స్థిర నివాసం చేసి కృప నేను కలుగు చేస్తానని అలనాడు మన పితరులతో చేసిన వాగ్దానము, ఆ వాగ్దానం ఈరోజు మనతోనూ చేస్తున్నాడు. ప్రేమిని వల్లరా అక్కడ అంటాడు, నేను నీకు తోడై ఉండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి. మళ్ళా చదువునైన 16 నిమిషాలు. మళ్ళా యాకోబు అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. అక్కడ ఆగితే ఎందుకు వచ్చింది ఆ ఆలోచన అతనికి అంటే, ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగింది? అయ్యో, ఇది ఆషామాషి స్థలం కాదు, దేవుడు ప్రత్యేకించుకున్న స్థలము గనక ఇది బహుభయంకరమైన స్థలము. ఎందుకో తెలుసా? నా అంతరంగాలు పరిశోధించగలిగిన సమర్థుడిన దేవుడు కనుదృష్టి ఉన్న స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మనందరినీ పరికించి చూస్తున్న ప్రభు, నీ అంతరంగములో ఉన్న ఆలోచన ఎదిగిన ప్రభు ఆయన, నీ అంతరంగ స్థితిని బట్టి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు ఆయన గనుక ప్రేమిన వల్లరా ఇంత ఈ మాట ఆయనకు అనుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు అక్కడ చదివించదు కాదు, ఇదిగో నిద్రపోతూ ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదు. అక్కడే ఉండమ్మా. చూడండి ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో నాకు తెలుసు, నువ్వు వెళుతున్న మార్గం ఏంటో, నువ్వు తీసుకున్న నిర్ణయాలేంటో సమస్తం ఎరిగిన దేవుణ్ణి. కానీ నీ తండ్రిన ఇస్సాకుతో చేసిన వాగ్దానాన్ని ఈరోజు నీకు స్థిరపరచడానికి ఇష్టపడుతున్నా. నీ తండ్రిని ఇస్సాకుతో చేసిన వాగ్దానం ఇది. నువ్వు వెళుతున్న స్థలములు నీకు నేను తోడై ఉంటాను. నీ తండ్రితో ఒక రోజు చేశాను, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక
నేను చూపించే దేశములో పరవాసమయ్యుండు, అక్కడ నేను జీవిస్తానని తండ్రితో వాగ్దానం చేశాను. ఈరోజు నీ తండ్రితో చేసిన వాగ్దానాన్ని తన బిడ్డలైన మీతో చేస్తున్న దేవుడు యాకోబుతో అంటాడు, నీవు వెళుతున్న ప్రతి స్థలములో నీకు నేను తోడై ఉంటా. ఎందుకో తెలుసా? ఈ లోకము బహు అపాయకరమైనది. ఈ లోకము బహు ఇబ్బంది కలుగు చేసే లోకము. ఈ లోకములో ఉన్న వారు నిన్ను కబడించడానికి పొంచి ఉన్నవారు గనుక, నీకు ఆపద పొంచింది కనుక నీకు ఆపద రానివ్వకుండా నా అరచేతిలో చెక్కుకొని అన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక నీ వెళుతున్న ప్రతి స్థలములో నీకు తోడయ్యుండి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను గొప్పవాడిగా చేయడమే నా ఉద్దేశం. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎందుకు దిగజారిపోతూ ఉన్నారంటే, మనసులో ఏందో ప్రభు ఏం చేశాడు నాకు, ఏందా దేవుడు నా పరిస్థితి ఎలాగైపోయింది, దేవుడు అన్యాయస్తుడైపోయాడు, దేవుడు నన్ను అసలు దేవుడు అంటే ఎందుకుంటాములేమే ఒక్క కామి. ప్రియమైన వల్లరా, ఎలాంటి వ్యర్థమైన మాటల వల్ల మన జీవితాలు నిరర్థకమైపోతున్నాయి. నీ మనసులో ఉన్న సలుగును బట్టి నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని యథార్థంగా విశ్వసించగలవో, ఆయన అనుకున్న సమయంలో నేను హెచ్చించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటాను చేస్తే దేవుని విలువ ఏముంటుందంటే, నువ్వు అనుకున్న వెంటనే ఆయన చేసాడు అనుకో, ఇక లెక్క కూడా చేయని. అనుకున్నబడ్డ ఆలోచన అలవాటు ఏంటి అంటే, తన బిడ్డలు తన చుట్టూ విసుక్కోకుండా ఆయన అడుగుతూ ఉండాలి. ఆయన కోరిక అంతకన్నా ఇంకేం లేదు. ఆయనకున్న కోరిక అదే. ఆయన ఇవ్వలేక కాదు, నువ్వు హృదయపూర్వకంగా యేసన్న గారు ఒకరోజు ఒక మాట చెప్తుంటే, ఒక పాపట వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ 9 నెలలు మోసింది కడుపులో, 9 మాసాలు మోసినను కనుక మా అమ్మకి నేనంటే చాలా ఇష్టము అని పైన పక్కన పడి ముద్దు పెట్టుకుంటూ అటు చేస్తూ మురిపిస్తూ లాలిస్తూ ఉంటే, తర్వాత అదంట, మమ్మీ ఒక ఐస్ క్రీమ్ కొని మమ్మీ. విన్నావైతే సాక్ష్యం. ప్రియమైన వల్లరా, వాళ్ళ అమ్మదంట, ఏమే నువ్వు నా బిడ్డవు కదా, డైరెక్ట్గా మమ్మీ ఐస్ క్రీమ్ కొనిస్తాను కదా, ఇన్ని మాటలు అవసరమా? ఈ మాట చాలా ప్రత్యేకమైనది. ఆలోచించగలిగితే ఏమిటి, నువ్వు ఏదేదో గోచి అనుకుని నేను ఎట్టా, నేను ఎదవని, నేను పాపిని, ఇవన్నీ అవసరం లే. అయ్యా, నాలో నీకు ఆటంకంగా ఉన్న ప్రతి అతిక్రమను తొలగించి నీ చిత్తమైతే దాన్ని దయచేయమంటే, ఆయన చిత్తం ఏంటో తెలుసు నీ పట్ల నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడమే ఆయన చిత్తం. దేవుని స్తోత్రం. ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడమే ఆయన చిత్తం. నువ్వు బాధపడము, కన్నీరు కార్చడము, వ్యర్థమైపోవడము, దరిద్రత కలిగి ఉండడము ఎంత మాత్రం కూడా సహించే దేవుడు కాదు నా ప్రభు. కనీసం నీ బిడ్డ ఏమిటి శుభ్రత లేకుండా కొంచెం మురికిగా ఉంటే, వాడిని దెబ్బ కొట్టాను సరే, వాడు స్నానం చేసి బాగా అలంకరించుకొని ముద్దాడుకుంటావే, ఆలోచన రాదా బిడ్డ నీకు? నీ బిడ్డ మీద అంత కోరిక నీకు ఉండేటప్పుడు, నా బిడ్డ నీట్గా ఉండాలనుకున్నప్పుడు, నీకు బ్రతుకునే ఇచ్చిన నా ప్రభు ఇంకెంత కోరిక అనుకుంటాడు ఇప్పుడు నన్ను ఆలోచించగలుగుతున్నావా? ఆయన ప్రేమ నీ మీద అవధులు లేని ప్రేమ. దేవుని స్తోత్రం. అలాంటి ప్రేమ కలిగిన వాడు గనక ఈ యాకోబు చిన్న అతిక్రమం చేసి తన పుట్టింటి నుంచి తల్లిదండ్రులను విడిచిపెట్టి అన్నదమ్ములు ఇద్దరు గొడవపడి వెళ్ళిపోతున్నాడు. యాకోబు అంటే మనకందరికీ తెలిసిందంటే ఇక మోసగాడు అని. ఈ మోసగాడని చెప్పి అందరికీ తెలిసినా కూడా ఏమండి, మోసగాడని చెప్పేసి ప్రపంచం ఇప్పుడు పుట్టిన ప్రతి మనిషి కూడా యాకోబు అంటే ఏంటంటే మోసగాడు అనేది. కానీ అతను మోసగాడైనప్పుడు కూడా అతను మోసం నుంచి తప్పించి
తన విశ్వాస జీవితాన్ని స్థిరపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకున్న నా ప్రభు గాఢ నిద్రలో ఉన్న యాకోబుతో హెచ్చరిక చేసిన దేవుడు ఈరోజు నీకెందుకు కూడా ఆశీర్వాదాన్ని దేవుని స్తోత్రం. ఆయన మరిచిపోటు కన్నయస్తుడు కాడు కాడు కాడు. కానీ నీవే కొన్ని సందర్భాల్లో మరిచిపోయి ఆయన దూరం చేసుకొని వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నాం. అందువల్లే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించలేకున్నాం. ఆయన కార్యములు కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరము కాని కార్యాలు చేయగలిగిన దేవుడు మన యేసయ్య. గాఢ నిద్రలో ఉంటే నిద్రలో దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆకాశము నుంచి భూమి వరకు ఒకరు బంగారు నిచ్చెన ఉంది. పై భాగములో ధవళ సింహాసనాసనైన ప్రభు సింహాసనం ఆ పై భాగాన్ని కూర్చున్నాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుచుకున్నారు. చూడండి, ఈరోజు ఒక చిన్న మాట చేతులు జోడిస్తున్నాను. ఈ పదాలు చదువుకుంటూ ఉంటే నాకు చాలా మనసు ఉల్లసిస్తుంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఏం చేస్తున్నట్టు వాళ్ళు? కరెక్ట్ చెప్పాలి. ఏం చేస్తున్నట్టు వాళ్ళు? గమ్ముకుంటే నిచ్చెన మంచి ఎక్కుతూ దిగుతున్నట్టు ఏం పని వాళ్ళకి? తండ్రి ఉన్న స్థలములో ఉల్లసిస్తూ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు కదా, అవునా కదా? తండ్రి ఉన్న స్థలములో నిచ్చెన మనిషి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈరోజు తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా ఉంటే ఆ పిల్లోడు, ఇప్పుడు మా దినేష్ కొడుకు జాన్, ఆ నాయన ఉంటే అట్టేగడతాడు. ఎందుకని? తండ్రి ఉన్నాడన్న ధైర్యం. అలాగే తండ్రిలో దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటూ ఉంటే అక్కడ నిలిచిన ప్రభు అంటాడు, నీవు వెళుతున్న ప్రతి స్థలములో నేను దీపిస్తాను. కలవరపడుతూ ఉన్నావు, ఏం జరుగుతుందో నా జీవితంలో అని చెప్పేసి నీ వారిని విడిచిపెట్టి ఒంటరి అయిపోయినావు. ఇప్పుడు ఈరోజు ఆదరణ అనేది నీకు లేదు, కానీ ఆదరణ లేకుండా ఉన్నామని అడిగిన నేను నీకు ఆదరణ చూపించడానికి ఇక్కడికి వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పనికిమాలిన మనిషితో ఏం పని అంటే, ఆ మనిషిని తన పోలికతో చేసుకున్న తన జీవితాన్ని పంచాడు కాబట్టి ఆ మనిషి అంటే దేవునికి మహామక్కువ. గనుకనే నిద్రిస్తున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? మన చదువునా మాట, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్తున్న ప్రతి స్థలములో నిన్ను కాపాడి నీ దేశానికి మరలా నేను రప్పిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పితరులతో నివాసం చేసే కృపని కలుగు చేస్తాను. నీ దేశానికి మరలా తిరిగి నేను రప్పించకపోతే నీవు నా బిడ్డగా పనికిరావు. కనుక నీ స్వస్థలమైన నీ దేశానికి నువ్వు రావాలి. గనుక నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మార్గం నీకు తోడై ఉంటాను, నిన్ను గొప్ప చేయ. ఇంతకీ యాకోబులు ఏ మంచి చూస్తుంటాడంటావు? ఏ మంచి లేకపోయినా మంచిగా ప్రేమించే మహనీయుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే దర్శనాన్ని చూసి చిపాలు లేచి నా వైపు చూడాలి. చిపాలు లేచి గడగడ వణికిపోతూ ఉన్నాడు. కారణం ఏంటి? ఎందువల్ల వచ్చిన భయము? దేవుని స్వరము వింటుండగా, ఏమండి, దేవుని స్వరము వింటూ ఉండగా వణుకు పుట్టిందట. ఈరోజు మనకెంత భయం ఉందో దేవుడు మాట్లాడేటప్పుడు నాకు అర్థం కాదు, కానీ దైవ సేవకుడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఎంత భయం కలిగి నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. ఇది దేవుని మందిరం అన్న ఆలోచన అంతమందికి ఉందో? ఏమండి, ఈ మందిరం కూడా దేవుని కనుదృష్టి ఉన్నది. నా ప్రతి కదలిక నా ప్రభు చూస్తూ ఉన్నాడు.
నా హేయకరమైన జీవితాన్ని బట్టి కదా నా కుటుంబం ఎలాగుంది అన్న ఆలోచన కలిగి ఉండేటప్పుడు దేవుని మందిరములో నువ్వు జాగ్రత్తగా అడుగు వేయడానికి ఇష్టపడతావు. దేవుని మందిరంలో బహు జాగ్రత్త కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడతావు. ఈరోజు అనేక మంది క్రైస్తవులకి దేవుని మందిరం అన్న భయం లేదు. దైవ సేవకుడు నా దైవ సేవకు గురించి మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు అయినా భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి ఈరోజు భద్రత అనేది కరువైపోతూ ఉంది. భద్రత లేని జీవితాలు, సమాధానం లేని బ్రతుకులు, ఏమిటి ప్రయాసపడుతున్న ప్రతిఫలం అనుభవించలేని బ్రతుకులు. కారణం ఏంటి తెలుసా? నీ నిర్లక్ష్య వైఖరి. దేవుడు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దీవించబడాలి అంటే నా మాటకు లోబడాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నా వైపు నువ్వు తిరగాలి. గనుక యాకోబుతో చేసిన వాగ్దానంతో చేస్తున్నాడు, నువ్వు వెళుతున్న స్థలములు నీకు నేను తోడై ఉంటా, నేను సమస్తములు దీవెనకరంగా మారుస్తా, నీ బిడ్డల తర్వాత దీవిస్తా, నీ సంతానాన్ని ఇసుక ఏమంటున్నాను ఇక్కడ, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపు. దేవునికి స్తోత్రం. భూమి మీదున్న సమస్త వంశములు, సమస్త వంశములు, భూమి మీద సమస్త వంశములు దీవించబడతాయి. మీరు బహుగా ఫలించిన అనుభవం కలిగి ఉంటారు. ప్రేమని వలన అక్కడ ఎప్పుడైతే దర్శనాలు చూశాడో గడగడ గడగడ వణికిపోతూ ఉన్నాడు. అయ్యో, ఇది ఆశామాసి స్థలము కాదు, బహుభయంకరమైన స్థలము. ఇది యెహోవా నివసించే స్థలము కానీ మరొకటి కాదు అని భయపడిపోతూ ఉన్నాడు. భయపడిపోతూ ఉన్నాడు. యాకోబుకి అప్పటి వరకు కూడా దేవుని భయం అంటే తెలీదు. దేవుని భయం అంటే తెలీదు. ఎందువల్ల అంటే దేవుని మాట నిదానించి విన్నవాడు కాదు. దేవుని మాట నిదానించి విన్నవాడు కాదు. ఆ రోజు దేవుని మాట ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంగీకరించి వినడానికి ఇష్టపడ్డాడో అతను ఒక భయం కలిగింది. అతనికి భయం కలిగి చెంపాలు లేసి వణుకుతూ తలగడగా పెట్టుకున్న రాయి తీసి ఇది దేవుని మందిరమే కాదు, మరొకటి కాదు, ఇది దేవుని కనిపిస్తున్న మందిరం, దేవుని నివసించే మందిరం, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆదరణ కలుగు చేసే మందిరం అని ఆయన ఆ రాయి నాచి అక్కడ ఒక పేరు అంటాడు, ఇది పరలోకపు గవిని. ఎందుకన్నాడు ఆ మాట అంటే నిచ్చిన ఆకాశం నుంచి భూమి వరకు ఒక నిచ్చిన బంగారు నిచ్చిన దిగింది. ఈ నిచ్చిన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవదూతలు ఎవరు? దేవుని పోలిన బ్రతుకు పేర్చుకుని మీరే దేవదూతలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలె రూపాంతరం చెందిన మీరే దేవదూతలు అయి ఉంటారు. పరలోక రాజ్యానికి దేవుడే వారధి ఉంటాడు, నిచ్చెనై ఉంటాడు. గనుక ఎక్కడైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ స్థలం ఏంటో తెలుసా? పరలోకపు గవిని. ఇక్కడి నుంచి నీ యొక్క ఆత్మీయ జీవిత ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి నీకు మార్గమై ఉంటుంది. ఇక్కడి నుంచి నువ్వు పరలోకానికి వెళ్ళాలి. గనుక ప్రేమని వల్ల ఏ స్థితి కనుక్కున్నావో ఆలోచించాలి. అక్కడ ఎవ్వరు లేరు. ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవ్వరు లేరు. తను తానే మాట్లాడుకుంటున్నాడు. అయ్యో, ఇది ఆశమాయిష స్థలం కాదు, నేనేదో అనుకున్నాను, నేను నిర్లక్ష్యంగా బ్రతికాను, ఇది పరలోకపు గవిని అని చెప్పేసి దానికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాడు. ప్రేమని వల్ల మనోడు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు బేతేలు అని, బేతేలు ప్రార్థనా మందిరం అని. బేతేలు అంటే అర్థమేనైనా? బేతేలు అనగా దర్శించు స్థలము.
దేవుడు దర్శించే స్థలము, దేవుడు నివసించే స్థలం. చాలా అర్థాలు వస్తాయి దానికని గంటలు చూస్తే. మరి బేతేలని మందిరంలో పెట్టుకున్న ఆ మందిరంలో కడుగు పెట్టి మనం ఏంటున్నాము? భయభక్తులు కలిగి ఉన్నామా? కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఏమిటి? దేవుని మందిరములో నీ ప్రవర్తన మార్పు చెందడానికి దేవుని మందిరానికి మనం రావాలి. అక్కడి నుంచి నువ్వు రూపాంతరం చెందితేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, తన రాజ్యానికి చేర్చుకుంటాడు. దేవుని దగ్గరకు వచ్చి కూడా దైవ సేవకుడు ముందు నిలబడుకొని కూడా రకరకాల సాకులు చెప్పేవాడు లేకపోలేదు, రకరకాల అబద్ధాలు చెప్పి తప్పించుకునేవాడు లేకపోవట్లేదు. నీ యథార్థతే దేవునికి ఇష్టకరంగా మారుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. నీ యథార్థతే దేవునికి ఇష్టకరంగా మారుస్తూ ఉంది. గనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను యాకోబుతో చేసిన వాగ్దానము నీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలము నీకు తోడయ్యనే నేను దీవిస్తానంటే ఎవరికి? ఈరోజు ఈ వాగ్దానం ఎవరికంటే తన ప్రజలైన మనకందరికీ ఈ వాగ్దానం సంతరిస్తుంది. గనుక ప్రియమైన వాళ్ళరా, చేతులు జోడిస్తూ ఉన్నాను. నువ్వు అనుకున్న సమయంలో దేవుడిని ఆశీర్వదించలేదని దేవుడిని దూరం చేసుకున్నవే, కానీ నీకంటే ఒక సమయం ఉందని నువ్వు విశ్వసించగలగాలి. అప్పుడు వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు చేసిన వాగ్దానము తప్పకుండా నువ్వు అనుభవించగలవని ప్రభు పేట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవుడు మానవ మాత్రుడు కాదు చెప్పి తప్పించుకోవడానికి. మనమైతే తప్పించుకోవడానికి ఏవేవో వాగ్దానం చేసి దూరం అయిపోతాం, కానీ దేవుడు ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీలో ఉన్న భయాన్ని బట్టి దేవుడు నిన్ను భద్రపరచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమను బలారా, దేవుడు చేసిన వాగ్దానం ప్రకారము యాకోబు ఆ రాయి నాటి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ప్రయాణమై పోతూ మనసులో అనుకుంటున్నాడు, ఈరోజు నా దేవుడు చేసిన ప్రతి వాగ్దానానికి నేను కట్టుబడాలి. నా దేవుడు దర్శించే స్థలములో నా దేవుడు నన్ను దీవిస్తే, చూడండి, నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను దీవిస్తాను, నేను గొప్ప చేస్తాను, ఒక ప్రత్యేకమైన జీవితానికి ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. దేవుడే చెప్తేనే కూడా పోతూ అనుకుంటున్నాడు, నా దేవుడు దీవించినట్లయితే. మనం అంటుంటాం కదా మాట, మనకు ఉండబడ్డ పనికిమైన మాట అదే. దేవుడు దీవించినట్లయితే అక్కడ పోయి మళ్ళా మందిరం కడతాను, దేవుడు జీవించినట్టయితే నేను దేవుడి మందిరానికి ఇది చేస్తాను. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటాం. చేసిన వాగ్దానాన్ని మర్చిపోతామో లేకుండా నిర్లక్ష్యమో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు యాకోబు కూడా అనుకుంటున్నాడు, నేను ఉంటున్న స్థలంలో నాకు అన్ని ఆశీర్వాదకరంగా ఉంటే తిరిగి వచ్చేటప్పుడు ఇక నేను మందిరం ఒకటి కడతాను అని అనుకుంటూ వాడు మామయ్య లాభం దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరకు పోతేనే పాపం మామ కూతురు చూస్తానే ఆకర్షించబడ్డాడు. అన్ని విషయాలు మర్చిపోయాడు పాపం. దేవుడు చేసిన వాగ్దానం కూడా మర్చిపోయాడు అనుకుంటాను నేను కదా. రాహేలు చూస్తానని అన్ని మర్చిపోయాడు. రాహేలు చూస్తానన్నీ మర్చిపోయి ఆ అందానికి ముద్దురైపోయి, ఈరోజు మనం కూడా ఎడకన వెళ్ళినప్పుడు మనం ఎవరు మర్చిపోయి వాళ్ళ వల్లే ప్రవర్తిస్తుంటాం. మంచి వాళ్ళని మనమెవరు దేవుని చేత ప్రత్యేకించబడిన వారిని. మనం వెళుతున్న మార్గంలో తోడుగా ఉంటానని చెప్పాడు కాబట్టి, ఆయన మనతోనే ఉన్నాడు కాబట్టి, ఆయనకి మనం మర్యాద ఇవ్వాలి, ఆయనకి మనము విధేయత కలిగి ఉండాలి కాబట్టి, ఆయన మనకు సమీపంలో ఉన్నాడు కనుక మన ప్రవర్తనలో జాగ్రత్త కలిగి ఉన్న ఆలోచన అయితే ఉండదు. మనం వెళుతున్న మార్గంలో లోకస్తులు ఎవరైనా కనపడ్డా సరే మనకి ఇష్టమైన వాళ్ళు, ఇక్కడ మేము క్రైస్తవులని ప్రభు మనతో ఉన్నాడన్న ఆలోచన మర్చిపోయి వాళ్ళ వల్లే ప్రవర్తించడానికి ఇష్టపడతాం. ఇలాంటి విషయాల్లో దేవునికి దూరం అయిపోతున్నాం, దీవునికి దూరం అయిపోతున్నాం. కారణం ఇది కూడా తప్పేనా అనుకుంటావేమో. వారు నీ వలే మారాలి, కానీ నువ్వు వాళ్ళ వలే మారకూడదు. అది ప్రభు చెప్తాడు. వాళ్ళ తట్టు నువ్వు తిరగకూడదు, నీ తట్టు మరి తిరగాలి. ప్రేమలు వెళ్ళారా. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం రాహేలు చూస్తానే మహాముగ్ధులైపోయి, మావా అమ్మాయి నాకు కావాలంటే 7 సంవత్సరాలు ఒడిగేయి,
7 సంవత్సరాలు నీకేం 5 పైసలు నేను తిండి మడికి పెడతా. చూడండి బాగులా, తిండి మడికి పెడతా, ఆ పిల్ల నీకు ఇస్తా. 7 సంవత్సరాలు నువ్వు ఉడికించమన్నాడు. 7 సంవత్సరాలు పెద్ద లెక్కే ఉందని చెప్పి సంవత్సరాలు చూసుకుంటూ 7 సంవత్సరాలు ఆనందంగా గడిచిపోయినాయి. 7 సంవత్సరాలు ఈ 7 సంవత్సరాలు దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. దేవుడి దీవెని యావత్తు చెప్పిన దీవెనలన్నీ మర్చిపోయాడు. 7 సంవత్సరాలు ఇట్టి షాకిరి చేసాడు. ఇట్టి షాకిరి చేసాడా? అల్లు రేపు నీకు పెళ్ళి అన్నాడు. ఎగిరి కనిచేసాడు. అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరిగి చేస్తా, అమ్మాయి చూసి దానికి లేదు, తాళి కట్టిన దాకా కూడా చూసి దానికి లేదు కదా. తెర ఒకటి కట్టేదను, తెర మధ్యలో నుంచి తాళి కట్టాల. మామయ్య చేసి తెలుసా, రాయిలు టైలర్ చేసినట్టుగా ఉండి అక్కైనా గుర్తుందా? దేవుని స్తోత్రం. అక్కైనా లేయాకి తాళి కట్టేసాడు. తెల్లవారు చూసి, ఒరే మామ ఎంత మోసం చేసేవారు అనంటే, ఇది మామ మోసం చేసింది కాదు, నిన్ను నీవుగానే మోసం చేసుకున్నావు. లోకాన్ని చూసి దేవుని మర్చిపోవడం అర్థమవుతుందా? లోకాన్ని చూసి దేవుని మర్చిపోయాడు. దేవుడు చేసి వాగ్దానాన్ని మర్చిపోయాడు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలం నీకు తోడుగా ఉంటానన్నప్పుడు, ఆ స్థలంలో నా దేవుడు ఉన్నాడు కదా, నేను వెళుతున్న ప్రతి మార్గం నా ప్రక్కన నా ప్రభు ఉన్నాడు నా ఆలోచన మర్చిపోయి లోకాన్ని చూసి లోకానికి ముగ్ధులైపోయినాం. ఈరోజు చాలామంది కొంత మనవాళ్ళకి కూడా అలవాటు. 5 నిమిషాలు వస్తున్నాయి గారు అంటారు, 6 రోజులైనా రారు. ఎందుకు తెలుసా? చెప్పిన మాట మర్చిపోతారు, లోకానికి బలైపోతారు. వాళ్ళు అలవాటు, చాలామందికి ఉంటుంది అలవాటు. అలాగే యాకోబు కూడా దేవుడు చేసిన ఆ వాగ్దానం మర్చిపోయాడు. రాహేలు చూశాడు, 7 సంవత్సరాలు ఉడిగి చేశాడు. మామ మోసం చేసేవంటే, అల్లుడు నేను మోసం చేయలేదు. మా ఊరి సాంప్రదాయం ఏంటంటే పెద్ద పిల్లను అలాగే పెట్టి చిన్నపిల్లకి పెళ్లి చేయకూడదు, అందుకే ఇలాగ చేశాను. నేను ఇంతకాలంగా శ్రమపడింది, ఇబ్బంది పడింది, నేను శ్రమపడింది, ఎటు శాఖలు చేసింది ఎందుకోసం అంటే రాహేలు కోసమే. వాళ్ళు ఆయన అనుకున్నాడు, ఈ పిల్ల చిన్నది కాదు, అలా అయ్యాడా, ఈ పిల్ల చిన్నది కాదు, ఈ పిల్ల మాటిన రకం కాదు, దొంగముఖం ఉంది. ఈవిడికన్నా తీయడానికి ముఖం తీయడానికి ఈయడానికన్నా అల్లుడికి ఈయడం మేలు కదా అని చెప్పేసి అల్లుడు ఆ పిల్ల నీకు కావాలనుకోండి, వాడంత మహా నటన సంవత్సరం దాటి అయిపోతా, ఇంకొక 7 సంవత్సరాలు ఉడికి చేయమంటే అట్టానంట. ఈ పిల్ల మళ్ళా అట్టానన్నాడు. 7 మళ్ళాకి ఇంక 7 సంవత్సరాలు మళ్ళీ ఒడిగిని చేస్తాడు. 7 సంవత్సరాలు ఒడిగిని చేశాడు కదా, 7 14 సంవత్సరాలు ఒడిగిని చేశాడు లోకం కోసం. మరి నీ పరిస్థితి దగ్గర ఊహించుకోవాలి ప్రియమైన బల్లారా. 7 సంవత్సరాలు అంటే ఇటొక 7 అటొక 7 14 సంవత్సరాలు ఒడిగి చేశాడు. 2 భార్యలకి భర్త అయ్యాడు. ఏమిటి? దేవుడు చేసిన వాక్యాన్ని కొన్ని సంవత్సరాల తరబడి మర్చిపోయాడు. మంచిది, మరలా తిరుగు ప్రయాణం అది ఏర్పాటు అయిపోయింది. అయ్యగారికి స్టార్ట్ చేస్తున్నాను. తిరుగు ప్రయాణం వచ్చేటప్పటికి అప్పుడు గుర్తుకొచ్చింది దేవుడు, అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. అప్పుడు దాకా గుర్తుకురాల, 14 సంవత్సరాలు గుర్తుకురాల. మనకు కూడా కడుపు నొప్పి వచ్చినప్పుడు గుర్తుకొస్తాడు. కడుపు వచ్చి ప్రభువానికి స్తోత్రమయ్యా తీసేయ్యా. అప్పుడు దాకా ఇక్కడ పక్కనే మందిరం ఉంది, మందిరానికి పోతాం, ప్రార్థన చేసుకుంటే ఈ జబ్బు రాకుండా పోతుంది కదా అన్న ఆలోచన వచ్చేవాడు. కానీ ఏదో ఒక నొప్పి వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటాం, అయ్యా తలకాయ పగిలిపోతుంది ప్రభా, తలకాయ పొక్కులైపోవును కాక, తలకాయ పగిలిపోతుంది ప్రభా, తీసి ప్రభా. ఏంటి తలకాయనా? అప్పుడు దాకా గుర్తుకురాదు మనకు. చేసిన వాగ్దానం గుర్తుకురాదు, సమీపంలో ప్రభు అన్నాడని గుర్తుకు కూడా రాదు మనకు. అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట. యాకోబు కూడా అప్పుడు గుర్తుకొచ్చింది. తిరుగు ప్రయాణం అయింది. అల్లు ఇక నీ నుంచి కదలకపోతే నా ఆస్తివంతా నువ్వు వరించినట్టుండవురా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమనేటప్పటికీ ప్రయాణంలో గుర్తుకొచ్చింది. అప్పుడు దేవుడికి పాదాలు పట్టుకొని, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, మరి నేను చెప్పింది అది కదరా,
నేను దీవించాలని, నిన్ను గొప్ప చేయాలని, 10 మందిలో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కదా నీకు నేను చేసిన వాగ్దానం అంటే మరలా కాళ్ళు పట్టుకుని అంటాడు, నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను. ఎప్పుడు? ఎక్కువన ఇంకా తెల్లవారకు మనపి, తొలిచాము గడపక మనపి దేవునితో పెనుగులాడుతున్నాం. కానీ తొలిచాము గడపక మనపి మనము దుప్పట్లో పెనుగులాడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. అందుకని దీవెన మనం పొందలేకున్నాం. ప్రేమని పల్లరా, ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీరు దీవించబడాలి. మీ కుటుంబాలు ఆనందంగా దేవునికి ఆశీర్వాదం అనుభవించాలి. మీ బిడ్డల తరము ఆశీర్వాదంతో నింపబడాలి. దేవుని స్తోత్రం. కానీ తొలిచాములో రాత్రంతా పొరడుతూ ఉంటే తొలిచాములో దేవుని కనుగొన్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, దీవించే వరకు విడిచిపెట్టినన్నాడు. పెనుగలాట సడుగు జారిపోయింది, అయినా కూడా విడిచిపెట్టల. మనకు మాటకు తలనొప్పి వచ్చిన మనుషుల నుంచి పైకి లేవు. ఏమైనానంటే తలనొప్పి సార్లు వేయలేకపోయినాను. ఈ కాలేజ్ ఆడిపోతే ఇంకేముంది, పుత్తూరు పోతామే కట్టు గడిచిపోయడానికి. యాకోబుకి సడుగు వశీలని రాశాడు కదా ఇక్కడ. సడుగు వశీలినా కూడా, సడుగు పోయినా ప్రాణమైపోయినా పర్వాలే, మరలా ప్రాణాన్ని పోయగలిగిన ప్రాణప్రియుడు నా ప్రభు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే అంటాడు, వీడికి ఏమైంది, యాడు చూసిన వీడు ఏదో ఒకటి గదవడం చేసి పెట్టాడే, మరి వీడు ఏమైందని దీవించాలి అనుకొని, అరే నీ పేరేంటి అన్నాడట. నా పేరు ఈసాకు, ఆ సాగు ఈ సాగు, ఏ సాగు చెప్పలా, నా పేరు యాకోబు అన్నాడు. దేవుని స్తోత్రం. నా పేరు యాకోబు అన్నాడు. తన తప్పిదాలు ఒప్పుకుంటున్నాడు. ఆ యాకోబు అన్న పదంలో తన తప్పిదాలు ఒప్పుకోవడమే, నేను మోసగాడిని, నేను వెళ్తున్నది చెప్పడమే. అలాగే ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అంటాడు, ఈ రోజు నుంచి యాకోబు కథరా ఇజ్రాయేల్ అనబడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోరాడగలిగిన రోజు, పోరాడి గెలిచిన రోజు, నీ ప్రవర్తన మార్చి ప్రభు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వచ్చిన స్థలం ఏంటో గుర్తెరిగి భయభక్తులు కలిగి దేవుని మాటకు లోపడగలిగితే యాకోబు వలె నిన్ను కూడా దీవించడానికి దేవుడు ఇష్టపడతాడు. అట్టి కృప దేవునికి కలుగు చేయనుగాక. కలుముద్దామా. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, మహనీయుడ, మీకే స్తోత్రాలు. ఇంతవరకు మాత్రం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. యాకోబుతో చేసిన వాగ్దానము, యాకోబుతో చేసిన ఆ యొక్కనైనా బలమైన వాగ్దానం మా జీవితంలో కలుగు చేసి ఉన్నతంగా ఉంచుతానని వాగ్దానం చేసిన ప్రభా, యాకోబుతో అన్నట్టుగా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఈరోజు నీకును నేను దేవుడినై రావాలనుకుంటున్నాను. నా మాటకు లోబడి నాకు విధేయత చూపి నా మార్గంలో నువ్వు నడవగలిగితే నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేయి మొదలు పెడతానని వాగ్దానం చేసిన వాగ్దాన పూర్ణడా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చి వాళ్ళ ప్రతి అవసరాన్ని మీ నామమును తీర్చి మీరే మహిమ పొందుకోమని కోర్చు. మీ బలిష్టమని చేతికి నీ బిడ్డను అప్పగించుకుంటూ మీరు అక్కడ పర్యంత వరకు కృపాక్షేమములతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మరొకసారి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ బలిష్టమని చేతులు దాచి వాళ్ళ ప్రతి అవసరం తీర్చమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. మన పరమతైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నెను సహవాసము సరజాల కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృప కరికరాలు తోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.